వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత. ఎన్నికల ప్రచారంలో భాగంగా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం ముల్లేరు గ్రామంలో ప్రచార రథం నుండి ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. అనకాపల్లిలో ప్రధాని బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబు తన గెలుపునకు మద్దతుగా ఆశీర్వాదాలు అందించారని అన్నారు. త్వరలోనే రంపచోడవరంలో పవన్ కళ్యాణ్ సభ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఆమె అన్నారు. త్రిశూలం వలె 3 పార్టీలు కలిశాయని, ఓటర్లంతా బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థుల విజయానికి పాటుపడి కూటమిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. పవన్ కళ్యాణ్ గారు సభ కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వస్తారు. కాబట్టి ఈ రోజు చూస్తే ఇక్కడ గ్రామంలో ఉన్న సమస్య చెప్తున్నారు. ఏలూరు కాలువ పంటలకి నీరు ఇవ్వకుండా ఆఫ్ చేసేసారని చెప్తున్నారు. అది వెంటనే పునరుద్ధరిస్తాం. పంట పొలాలకు నీళ్లు ఇస్తాం. రంపచోడవరం కాన్స్టిట్యూన్సీలో ఇక్కడ మిగతా కాన్స్టిట్యూన్సీకి ఇక్కడికి ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటంటే మనకి చాలా అడ్వాంటేజ్ అది. ఎమ్మెల్యే 3, ఎంపీ కూడా 3 నెంబరే. 2 బూత్లో 3వ నెంబర్. త్రిశూలో 3 నెంబర్. 3 పార్టీలు 3వ నెంబర్ పై మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటు వేసి శిరీషా దేవిని ఎమ్మెల్యేగా, అలాగే మీ బిడ్డలైన నన్ను మీరందరూ కూడా అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు. కన్నేరు లిఫ్ట్ ఇరిగేషన్ మోహనాపురంది సమస్య ఎప్పటి నుంచో ఉంది. మేము 2014లో కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది. కానీ 5 సంవత్సరాల్లో ఏమీ చేయలేని పరిస్థితి. కేవలం ప్రజలు మోసం చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చి పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే ఎంఆర్పీఎస్ నాయకులు ఇక్కడ ఉన్నారు. మందా కృష్ణబాబు గారు మాకు మద్దతు తెలిపారు. నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు తీసుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా నాకు సహకరించాలని చెప్పి మన రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం 3 పార్టీలు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మనమందరం కలిసి పనిచేద్దాం. రాష్ట్రాన్ని కాపాడుకుందాం. మనమందరం ఈ రోజు కలిసి కొత్తగా ముందుకు